తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. ఓ కేసులో 21వ కోర్టు హాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వేణుగోపాలరావు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. దీంతో సహచర న్యాయవాదులు వేణుగోపాలరావుని అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే న్యాయవాది వేణుగోపాలరావు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. వేణుగోపాలరావు మృతితో సహచర న్యాయవాదులు విషాదంలో మునిగిపోయారు. వేణుగోపాలరావు మృతికి సంతాపంగా అన్ని బెంచ్లలో కేసుల విచారణని న్యాయమూర్తులు నిలిపివేశారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ హైకోర్టులోని ఏదైతే విషాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక కేసు విషయమై ఒక లాయర్ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సహచరులందరూ కూడా ఇమీడియట్ గా అతన్ని ఏదైతే ఉస్మానియా ఆసుపత్రిని తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా లాయర్ వేణుగోపాల్ ఏదైతే ఒక కేసుకు సంబంధించి విచారణకు అయితే హాజరయ్యారు. తనకు సంబంధించిన క్లయింట్ కి సంబంధించి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోని ఒక్కసారిగా వేణుగోపాల్ కిందకైతే పడిపోవడంతో కూడా అక్కడ ఉన్న సహచరులు ఇమీడియట్ గా ఆయన ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతను మరణించినట్లు కూడా ధృవీకరించారు. ముఖ్యంగా ఈ చేదు వార్త జరగడంతో కూడా సహచరుల జడ్జిలు కావచ్చు లేదంటే లాయర్లు కావచ్చు ఈ రోజు జరిగే విచారణలన్నింటినీ కూడా రేపటికి వాయిదా వేశారు. అంటే హైకోర్టే కాకుండా మిగతా కోర్టులకు సంబంధించి విచారణలన్నింటినీ కూడా ఇప్పటికైతే వాయిదా వేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.